బస్సు సీట్ కోసం వచ్చిందో లేకుంటే ఇంకెట్లొచ్చిందో తెలియదు గాని నిల్చున్నామని కూర్చున్నామే ఓ బూతు మాట అన్నదట. ఇంకేమున్నది, నన్ను అట్లా అంటవా అని నెత్తెంటికెళ్ళి వట్టిడవలేదు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేందే అని చెంప మీద షెటేల్న కొట్టింది. బస్సులున్నోళ్ళు కొందరు సెల్ ఫోన్ ఆన్ చేసి ఈ అద్భుత సీన్ మళ్ళా దొరుకుతుందో అన్నట్టు వీడియో తీసుకున్నారు. మొగోళ్ళకి ఎంత బలం ఉన్నా ఆడోళ్ళ నడిమిట్లకు పోవద్దు కదా, అందుకే డ్రైవర్ సాబ్ బస్సును స్టేషన్ కు పోని అని అంటుర్రు. మొదటి భాగం అయినాక రెండో భాగంలో ఏం జరిగిందో చూడండి. అబ్బరా కొడుక ఎంత మాట అన్నది. సూటుల నిలబడ్డ మీద ఆగిందట. మరి గుప్పుమని వాసన వచ్చిందో లేకుంటే ఉత్తగానే బద్నాం వేస్తున్నదో తెలియదు గాని తాగి మాట్లాడుతున్నది. ఇది తాగింది, తాగే ఇట్లా చేస్తుంది అని అంటున్నది. ఇగి మూకుంటదా, చలో నన్ను తాగినవంటవా, ఇంతమంది ముందట నా ఇజ్జత్ ఏం కావాలే అనుకున్నది కావచ్చు. బస్సు చక్కగా స్టేషన్ కు పోని, నీ సంగతి చెప్తా అన్నట్టు కోపానికి వచ్చింది. కానీ బస్సులున్నోళ్ళకి షికాకులేసి ఏ ఊకొండ్రి, ఏం లొల్లి, ఆ కెరకరాన్ లొల్లి అనే వరకు బస్సు రువ్వడిగా పెంచిండు డ్రైవర్ సాబు. కొద్దిగా లొల్లి తగ్గినట్టు అయింది కానీ దెబ్బలు తిన్నామెకి అందరి ముంగట నాదానైన బాధ ఉంటది కదా. మళ్ళా రెచ్చగొట్టింది వెనకపోయినామెను. పిలిచి కొట్టించుకున్నా అంటే ఇగో ఇదే బస్సు సీట్ కోసం గింతగానం లొల్లెందుకని నిలబడ్డామే చిన్నగా వెనకపోతే ఒక్కొక్క మాట అనుకుంటా రెచ్చగొట్టి మళ్ళా లొల్లు ఎక్కువ చేసి చెంప దెబ్బలు తిన్నది. అట్లనైనా ఆగుతుందా అంటే నా నోటికి పవర్ ఎక్కువ అన్నట్టు స్పీడ్ పెంచింది. బస్సు భద్రాచలం పోయినాక నిన్ను పండబెట్టి దొక్కుతా అంటున్నది. చూస్తే ఊరభిష్కాంత్ ఉన్నది. ఇప్పటికే 2 సార్లు దెబ్బలు తిన్నది. ఆయన ఆగుతలేదు, మాటలు అనకుంటూ ఊకుంటలేదు. మళ్ళా గయ్యమని లేచింది. తాపకు లా ఆ అని బూతులు తిడుతుండే వరకు కోపం వచ్చింది. భద్రాచలం వచ్చేదాకా కాదు, ఇప్పుడు బస్సు దిగు అని రేషానికి వచ్చింది నిల్సున్నక్క. తానున్న అజానికి ఒక్క దెబ్బ గట్టిగా కొడితే మారు మాట్లాడుకుంటా అవుతుంది. కానీ ఊకోకుండా లొల్లి రెచ్చగొట్టేటట్టు చేస్తున్నది. ఇక తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఎందుకంటే వీడియో తీసిన వాళ్ళకు ఓపిక నశించి బంద్ పెట్టినట్టుర్రు. మనుగూరు నుంచి భద్రాచలం పోయి ఆర్టీసీ బస్సులు గిట్ల జరిగింది కొట్లాట. ఉచిత బస్సు సౌకర్యం ఉన్నప్పుడు ఓపిక కొద్ది ప్రయాణాలు చేయాలి గాని ఈ లొల్లేంద్ర దేవుడా అని నెత్తి కొట్టుకుంటున్నారు తోటి ప్రయాణికులు. భద్రాచలంకు పోతున్న బస్సులు ఇట్లుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి బస్ స్టాండ్ కాడ ఎట్లయిందో చూడుండ్రి. బస్సు ఎక్కే కాడ ఏదో తక్లీఫ్ జరిగిందట. ఇంకేమున్నది, ఇగో గిట్లా పొట్టు కొట్టుకున్నారు. జనాలకు పుక్యానికే బస్సు సౌలతులు పెడితే ఓపికలే లేకుండా పోతున్నాయి. నేనంటే నేను అన్నట్టు పొట్టు కోపాలు వస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి బస్సులలో ఉచిత పథకాలు బంద్ పెట్టి బస్సుల రేట్లు పెంచితే అప్పుడు రోగం తిరుగుతుంది కావచ్చు.